వారిద్దరూ కూటమి ఎమ్మెల్యేలే. పార్టీలు వేరైనా పంతా ఒక్కటే. అదే గ్రావెల్ దందా. తమ్ముడే పేకాటే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. పంపకాల్లో తేడా వచ్చిందో ఏమో కానీ ఇద్దరి మధ్య క్వారీ వార్ గట్టిగానే నడుస్తోంది. అనుమతులు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నామని ఒకరు చెబుతుంటే, తన నియోజకవర్గంలో పక్క స్థానం ఎమ్మెల్యే గ్రావెల్ తవ్వకాలను జరపడం ఏంటి అన్నది మరొకరి క్వశ్చన్. ఇంతకీ ఎవరా ప్రజా ప్రతినిధులు, ఏ నియోజకవర్గాలు? గ్రావెల్ లీజు వ్యవహారం, గలీజ్ దందా వివాదం చినికి గాలివాన చందంగా మారి తవ్వకాలు ఆపేసే పరిస్థితి వచ్చిందా? ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులు వీధి పోరాటాలకు దిగి విధ్వంసం సృష్టించడంతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న పాలక పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? శ్రీకాకుళం జిల్లా కూటమిలో ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే సహించేది లేదని అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు క్లాస్ తీసుకున్నా వారి తీరు మాత్రం మారటం లేదు. గత పాలకులను చూసి నేర్చుకున్నారో ఏమో కానీ సిక్కోలు కూటమి ఎమ్మెల్యేలు సైతం నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా పొలిటికల్ కరప్షన్ జరుగుతోందని ప్రజల్లో పెద్ద ఎత్తున నెగటివ్ చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేల కక్కుర్తి వ్యవహారాలతో సర్కారుకు చెడ్డ పేరు వస్తోంది. వాస్తవానికి జిల్లాలోని పలువురు శాసనసభ్యులపై ఇసుక, మైనింగ్ అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే 5 ఏళ్ల తర్వాత తమ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్న ఎమ్మెల్యేలు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేస్తూ సొంత వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలను గెలిపించింది ప్రజాసేవ చేయడానికి అని చంద్రబాబు చెబుతున్న విషయాలను చెవికి ఎక్కించుకోవడం లేదు. పాలకులం కాదు, సేవకులం అన్న సీఎం బోధనలు తమకు పట్టవంటో ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పెద్దోళ్లు ఎన్నైనా చెబుతారు, ఎన్నికల్లో ఖర్చు చేసిన దానికి 10 సంపాదించుకుని తరతరాలకు తగ్గని స్థిరాస్తులు కూడబెట్టుకోవాలన్న ధోరణే ఎమ్మెల్యేలు కనిపిస్తోంది. అక్రమాలతో తమ బొక్కసాలను నింపుకుంటున్న నేతలు సొంత ప్రాంతాలు, స్వరాష్ట్రంలో పెట్టుబడి పెడితే ఎలాగైనా తెలిసిపోతుందన్న ఉద్దేశంతో తెలివిగా పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారని సమాచారం. శ్రీకాకుళం జిల్లా అముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎచ్చర్ల బీజేపీ శాసనసభ్యుడు ఈశ్వర్రావు మధ్య ఓ గ్రావెల్ క్వారీ నిర్వహణ వ్యవహారం పెను దుమారాన్ని రేపింది. సీన్లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు రానప్పటికీ వారి అనుచరులు మాత్రం నువ్వా నేనా అన్నట్టుగానే కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. రణస్థల మండలం సంచాం కొండపై గ్రావెల్ తవ్వకాలపై ఇరువురు ఎమ్మెల్యేల మధ్య 8 నెలలుగా అంతర్గత పోరు నడుస్తోంది. ఈ వ్యవహారంపై మరో వర్గం దాడికి దిగింది. అయితే ఈ గ్రావెల్ తవ్వకాలకు అన్ని అనుమతులు ఉన్నాయని కూన రవి వర్గం చెబుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూన రవికుమార్ తన అనుచరుని పేరుతో ఈ క్వారీ నిర్వహణకు అనుమతి పొందారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సంచాం కొండపై కూన రవి అనుచరులు తవ్వకాలు చేపట్టారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన స్థానంలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రావెల్ తవ్వకాలు చేయటంపై ఈశ్వర్రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య గట్టు పంచాయతీ నడుస్తోంది. గుండు కైలాష్ పేరుతో సంచాం 7 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులున్నాయని అంటారు. కానీ కైలాష్ బంధువు లంకలపల్లి శంకర్రావు క్వారీని నిర్వహిస్తున్నారు. గుండు కైలాష్ టీడీపీ ఎమ్మెల్యే కూన రవి బినామీ అని స్థానికులు చెబుతున్నారు. అయితే లీజును తమకు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ఈశ్వర్రావు వర్గం కొంతకాలంగా పట్టుపడుతోంది. ఇరువురు నేతల మధ్య జరుగుతున్న వివాదం కొలిక్కి రాకపోవడంతో కూన రవి వర్గం తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటోంది. నిత్యం లక్షలు కోల్పోతున్న విషయం కళ్ల ముందు కనిపిస్తోంది. దీంతో ఎవరికైనా కన్ను పడుతుంది. మనసు ఒక పట్టాన ఊరుకోదు, ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఉంటుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఈశ్వర్రావు అనుచరులు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా ప్రొక్లైన్ ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారన్నది లంకలపల్లి శంకర్రావు ఆరోపణ. దీంతో గ్రావెల్ లీజు వ్యవహారం గలీజు దందాగా మారింది.
ఇదే క్రమంలో అక్కడికి చేరుకున్న రెవెన్యూ పోలీస్ యంత్రాంగం క్వారీ నిర్వహణకు కైలాష్కు అనుమతులున్నప్పటికీ స్థానికుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని తాత్కాలికంగా తవ్వకాలను నిలుపుదల చేశారు. దీంతో చట్టపరంగా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమ వ్యాపారాలకు స్థానిక ఎమ్మెల్యే అడ్డు తగులుతున్నారని కూన రవి అనుచరులు రగిలిపోతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రణస్థలం మండలంలో గ్రావెల్ కు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సంచాంకొండ గ్రావెల్ అనుమతులపై పట్టు వీడటం లేదు. ఇరువురి మధ్య అధికారులు నలిగిపోతున్నారు. గ్రావెల్ వ్యవహారంలో కూటమి శాసనసభ్యులు బహిరంగంగా రోడెక్కడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టకపోతే నేతల కక్కుర్తి పుణ్యమా అని కూటమి ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు స్థానికులు. గ్రావెల్ దందా ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.